హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మీలో చాలా మంది రిక్వెస్ట్ చేసిన ఎగ్లెస్ కేక్ ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే బెంటో కేక్ మెజర్మెంట్స్ ని చూపిస్తున్నాను. అదే మీరు హాఫ్ కేజీ కేక్ చేసుకోవాలి అనుకున్నట్టయితే దీనికి ఈ మెజర్మెంట్ కి డబుల్ తీసుకోవాలి. అదే 1 కేజీ అనుకోండి, దానికి డబుల్ అనమాట. ఇప్పుడు హాఫ్. సో అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తానండి. మీరు మైదా తీసుకోవాల్సిన అవసరం లేదు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవన్నీ కూడాను ఈ పౌడర్ ఇంత క్వాంటిటీ, ఆ పౌడర్ అంత క్వాంటిటీ అనే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, అది కూడా ప్రీమిక్స్తో అనమాట. సో నాకు తెలిసి మీలో చాలా మంది ప్రీమిక్స్ అంటే ఏంటో కూడా చాలా వరకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా. నేను కూడా ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రీమిక్స్ గురించి అయితే టాపిక్ తీసుకొని రాలేదు. సో ఈ రోజు అయితే ప్రీమిక్స్తో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనము ఒకే ప్రీమిక్స్తోని అన్ని వెరైటీ ఆఫ్ కేక్స్ చేసుకోవచ్చు. వెనీలా కేక్తోని చాక్లెట్ కేక్ వెనీలా ప్రీమిక్స్తో చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు. వెనీలా ప్రీమిక్స్తో టీ టైమ్ కేక్స్, కప్ కేక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ రోజు అయితే వెనీలా బెంటో కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, ఓకేనా? సో బెంటో కేక్ అయితే బెంటో కేక్ ప్రిపేర్ చేయడానికైతే మనకి మెయిన్గా 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ టిన్ సైజ్ అయితే ఉండాలి. 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి, కానీ 4 ఇంచెస్ అనుకోండి మనకి బెంటో బాక్స్లో అయితే సరిపోదు అనమాట. సో ఇప్పుడు బెంటో బాక్స్ కూడా లేదు. ఇంట్లోని నేను ఉండే టిన్స్తోని, ఇంట్లో ఉండే బేస్తోని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు నేను విజయనగరంలో ఉన్నాను కదా, మెజరింగ్ కప్స్ కూడా లేవన్నమాట. సో మెజరింగ్ కప్స్ కూడా అస్సలు అవసరం లేదండి. ఎందుకు అంటే మనకు ఓన్లీ సింగిల్ కప్ మాత్రమే అవసరము. 1 కప్ పౌడర్ తీసుకున్నట్టయితే 1/2 కప్ మనము వాటర్ తీసుకోవాలన్నమాట. అది కూడా ఖచ్చితంగా 1/2 కప్పే పడుతుంది అనే ఉండదు. కన్సిస్టెన్సీ మనము చెక్ చేసుకొని వాటర్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఇప్పుడు నేను ప్రీమిక్స్ గురించి చెప్తాను చూడండి. సో మనము ఏ ప్రీమిక్స్ తీసుకున్నా సరే ఏదైనా ఒకేలా ఉంటుందండి. కాకపోతే కొన్ని బ్రాండ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. కొన్ని బ్రాండ్స్ బాగుంటాయి, కొన్ని బ్రాండ్స్ అనేవి బాగోవు అనమాట. సో ఇప్పుడు మనం బెంటో కేక్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ప్రీమిక్స్ అయితే ఇలాంటి ప్యాక్స్లో వస్తుంది అనమాట. 1 కేజీ వస్తుంది, 5 కేజీస్, 10 కేజీస్, 25 కేజీస్ అలా ఉంటుంది అనమాట. మనము బల్క్లో బేకరీ రన్ చేస్తున్నట్టయితే, లేదా క్లౌడ్ కిచెన్ కానీ హోమ్ బేకరీ రన్ చేసినట్టయితే, అంటే ఎగ్లెస్ కేక్స్ దీంతోనే ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక బల్క్లో తీసుకుంటే మనకి బాగా ప్లస్ అవుతుంది. అదే 1 కేజీ ప్యాకెట్స్ కానీ ఇంకా తక్కువ 1/2 కేజీ పౌడర్, 1/4 కిలో పౌడర్ కనుక తీసుకున్నట్టయితే మనకు కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ మోహన్ ఇంపెక్స్ బ్రాండ్ నుంచి 1 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇవి నేను వైజాగ్లో నా దగ్గర ఉన్నాయి ప్యాకెట్స్. కాకపోతే విజయనగరంలో ఒకవేళ కేక్స్ చేసినట్టయితే, అది కూడా ఎగ్లెస్ చేసినట్టయితే అని చెప్పి అయితే తీసుకుని వచ్చాను అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఒకే ప్రీమిక్స్ ప్యాకెట్లోని మైదా యాడ్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ ఇందులోనే యాడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇందులో మిల్క్ పౌడర్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి టేస్టీగా ఉంటుంది అనమాట. మనం టీ టైమ్ కేక్స్ చేసుకోవాలి అనుకున్నట్టయితే టీ టైమ్ కేక్స్, కప్ కేక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇందులోనే మనము వాటర్ మిక్స్ చేస్తాం అనమాట. దీనికి వాటర్ బదులు మనం మిల్క్ మిక్స్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్ మిక్స్ చేసినట్టయితే టీ టైమ్ కేక్స్, కప్ కేక్స్ చాలా టేస్టీగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను నార్మల్గా పేస్ట్రీకి బేస్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కదా, వాటర్తోనే మిక్స్ చేస్తాను అనమాట. బెంటో కేక్ కదండి, మనము ప్రీమిక్స్తోని 1/2 కేజీ కేక్ ప్రిపేర్ చేయాలి అనుకున్నట్టయితే 150 గ్రామ్స్ ప్రీమిక్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకోవాలన్నమాట. అదే 1 కేజీ అనుకోండి, 300 గ్రామ్స్ ప్రీమిక్స్ అయితే సరిపోతుంది. సో బేక్ చేసిన తర్వాత లేయర్ చిన్నదిగానే కనిపిస్తుంది. కాకపోతే 3 లేయర్స్లో కట్ చేసి మనం ఐసింగ్ చేసినట్టయితే ఆ క్వాంటిటీ సరిపోతుంది అనమాట. సో నేనైతే 150 గ్రామ్స్ మాత్రమే యూస్ చేస్తాను 1/2 కేజీకి. అదే మనము బెంటో కేక్ అనుకోండి 80 గ్రామ్స్ టు 70 to 80 గ్రామ్స్ వరకు యూస్ చేస్తాను. మ్యాక్సిమం 70 గ్రామ్స్ మాత్రమే యూస్ చేస్తాను బెంటో కేక్కి. సో ఇప్పుడు నేను ఇది బెంటో కేక్ కదండి. సో బెంటో కేక్ కాబట్టి నా దగ్గర మెజరింగ్ కప్స్ లేవు కాబట్టి అదే మీరు వెయింగ్ స్కేల్ లేదు, మెజరింగ్ కప్స్తో తీసుకోవాలి ప్రీమిక్స్ అనుకున్నారనుకోండి, 1 కప్ అంటే 250 ml or 240 ml, 200 ml అనుకోండి. 250 mlతో 1 కప్ తీసుకున్నట్టయితే మనకి 1/2 కేజీ పేస్ట్రీ కేక్ రెడీ అవుతుంది అనమాట. అంటే మనకి బేస్ అనేది 125 to 130, 140 గ్రామ్స్ వరకు ప్రిపేర్ అవుతుంది అనమాట ప్రీమిక్స్ తోటి. అది కూడా 1 కప్. సో అదే 1/2 కప్ తీసుకున్నాం అనుకోండి, 1/4 కిలో పేస్ట్రీ కేక్ ప్రిపేర్ అవుతుంది. అదే 1/2 కప్తో ప్రీమిక్స్ తీసుకున్నట్టయితే 1/4 కిలో పేస్ట్రీ కేక్ ప్రిపేర్ అవుతుంది. 80 to 90 గ్రామ్స్ వరకు బేస్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో మీరు ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీక్లో చాలా వరకు ప్రీమిక్స్ కేక్స్ చూపిస్తాను నేను మీకు. ఆ కామెంట్కి ఆన్సర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో పదండి ఇప్పుడు బెంటో కేక్ రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం.
సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది 3.5 ఇంచ్ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇది నార్మల్గా 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చింది కదా. సో 3.5 ఇంచ్ అనమాట. సో 3.5 ఇంచ్ నుంచి 4 ఇంచెస్ వరకు మనం 1/2 కిలో కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి టిన్ సైజ్ అయితే తీసుకోవాలి. సో మనము బ్యాటర్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఈ టిన్కి కూడాను మనం బటర్ పేపర్ వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేస్తే సరిపోతుందండి. మైదాతో కూడా డస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎంత ఈజీగా డిమోల్డ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు చూస్తుండండి. ఇప్పుడు నేను జస్ట్ టీ గ్లాస్ ఉంటుంది కదా, మనకి టీ గ్లాస్తో మెజరింగ్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. అదే మీరు 1/2 kg చేసుకోవాలి అనుకుంటే, 1/2 kg పేస్ట్రీ కేక్ చేసుకోవాలి అనుకుంటే 2 కప్స్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ జస్ట్ 1 కప్ ప్రీమిక్స్ మాత్రమే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే 1 కప్ టీ గ్లాస్ ఉంటుంది కదా, అది మీరు 120 ml వరకు ఉంటుంది అన్నమాట టీ గ్లాస్. 250 ml మెజరింగ్ కప్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. దాంతో 1/2 కప్ వరకు ప్రీమిక్స్ తీసుకుంటే సరిపోతుందండి. సో నేను ఇక్కడ 1 కప్ టీ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ప్రీమిక్స్. సో ఇందులో హాఫ్ క్వాంటిటీ మనం వాటర్ అయితే తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీకి మనకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. బెంటో కేక్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అదే 1/2 kg కేక్ అనుకోండి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సరిపోతుంది. 1 kg అయితే 4 టేబుల్ స్పూన్ అంటే 1/2 కప్ ఆయిల్ అనమాట. సో అది మీరు బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి కూడా మనం ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం ఈ క్వాంటిటీ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, 1 కప్ ప్రీమిక్స్కి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్పాచులాతో మాత్రమే మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఫ్లఫీగా చాలా స్పాంజీగా కావాలి అనుకున్నట్టయితే మీరు బీటర్ కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ 1 స్పీడ్ నుంచి అలాగా స్పీడ్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో డైరెక్ట్గా 3rd స్పీడ్ 5th స్పీడ్ అలా యూస్ చేయకూడదు, బీటర్ కూడా పాడైపోతుంది. సో మనం బ్యాటర్ మిక్సింగ్లో కూడా ఖచ్చితంగా 1 స్పీడ్ నుంచి అలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట స్పీడ్. సో మీరు చూసినట్టయితే వాటర్ అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాటర్ అనేది ఇలా మిక్స్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ బ్యాటర్ మిక్స్ చేసేసుకున్న తర్వాత టిన్, మనం ఏ టిన్ అయితే తీసుకుంటామో దాన్ని జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఆ టిన్లోకి మనము మిక్స్ చేసుకున్న బ్యాటర్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను బ్యాటర్ అనేది వేసేసుకున్నాను కదా, 2 టైమ్స్ ట్యాప్ చేసేసి మనం ఎప్పుడు ఎలా అయితే బేక్ చేసుకుంటామో కుక్కర్లో కానీ కడాయిలో కానీ కిందన ఒక స్టాండ్ పెట్టేసుకొని, బెంటో కేక్ అయితే 20 మినిట్స్ సరిపోతుందండి. 1/2 kg కేక్ అనుకోండి మనకి ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ అనమాట. ప్రీమిక్స్ కేక్స్ ఏంటంటే చాలా వేగంగా బేక్ అయిపోతాయండి. ప్లస్ మిక్సింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ప్రాసెస్ చాలా త్వరగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ బేక్ అయిన తర్వాత కూడా కేక్ చాలా స్పాంజీగా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, కేక్ టిన్ అయితే నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేశాను. 20 మినిట్స్కి అలారం పెట్టుకున్నాను, లేదంటే మళ్ళీ మర్చిపోతాం కదా. సో ఇప్పుడు 20 మినిట్స్కి అయితే ఎగ్జాక్ట్గా బేక్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, పై లేయర్ కూడా చక్కగా మంచి కలర్లోకి వచ్చి సాఫ్ట్గా బేక్ అయిందనమాట. సో దీన్ని పక్కకు పెట్టేసి చల్లగా అయినంత వరకు డిమోల్డ్ అయితే చేయనమాట. సో ఏ కేక్ అయినా సరే, ప్రీమిక్స్ కేక్ అయినా నార్మల్ కేక్ అయినా సరే, ఒక మినిమం 5 to 10 మినిట్స్ అయినా కేక్ టిన్ నుంచి తీసిన తర్వాత బయట ఉంచాలన్నమాట. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలా కొరికేసినట్టు కొరికేసింది మా మోక్ష. ఏంటంటే తినేస్తానని చెప్పింది కేక్, స్పాంజ్ కేక్. లేదమ్మా వీడియో తీయాలని చెప్తే మళ్ళీ పెట్టేసింది అనమాట. సో అక్కడే అంతే స్పూన్తో కట్ చేసుకొని తినేద్దాం అనుకుంది, కాకపోతే వీడియో తీయాలని చెప్పి అయితే చెప్పాను, అందుకని చెప్పి తినలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, బెంటో కేక్ని అయితే నేను ఇప్పుడు 2 లేయర్స్లోనే కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 3 లేయర్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. లేయర్ అనేది లోపల లేయర్ కూడా మంచి స్పాంజీగా బేక్ అయిందనమాట. సో చాలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా బేకరీ రా మెటీరియల్ అమ్మిన దగ్గర ఖచ్చితంగా ప్రీమిక్సెస్ అయితే ఉంటాయి. బేకరీలో అయితే మ్యాక్సిమం ప్రీమిక్సే వాడతారంట, నేను చాలా బేకరీస్లో కనుక్కున్నాను. సో ఇక్కడ ఈ టాప్ లేయర్లో డోమ్ షేప్లో ఉండే లేయర్ని మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే కేక్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం ఏ కేక్ పీస్ని కూడా కట్ చేయనండి, కేక్ని ఎలా ఉందో అలానే పెట్టేస్తానమాట. ఎందుకంటే వెయిట్ మళ్ళీ తక్కువ వస్తుంది అనమాట అలా పెడితే. సో చూస్తున్నారు కదా, ఇదైతే ప్రీమిక్స్ కేక్ అనమాట. ఎగ్లెస్ బెంటో కేక్ మెజర్మెంట్స్ అడిగారు కదా. సో ఈ వీడియో మాత్రం మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.